ఎంజీరావు గారు, ఈ 5 వారాల యుద్ధంలో ట్రంప్ ఇప్పటివరకు ఇరాన్కు అనేక డెడ్ లైన్లు పెట్టారు. ఆ తర్వాత వాటిని పొడిగించిన పరిస్థితి. కానీ ఇప్పుడు పెట్టిన డెడ్ లైన్పై మాత్రం ప్రపంచం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మంగళవారం ఇరాన్కు బ్రిడ్జ్ డే, పవర్ ప్లాంట్ డే, మొత్తం నాశనం చేస్తాం, మీరు నరకంలో జీవించాల్సి వస్తుంది అని చెప్పి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. అండ్ ఇరాన్ కూడా చాలా ఘాటుగానే స్పందించింది. హార్మూజ్ కాదు, నరకానికి మీకు గేట్లు తెరుస్తామంటూ కూడా ఇరాన్ బదులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రపంచం అంతా ఒకటే ఉత్కంఠ. మరికొన్ని గంటల్లో ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ ముగియపోతోంది. హర్మూజ్ తెరవకపోతే మీరు నరకానికి వెళ్తారు, నరకంలో జీవించాల్సి ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ వార్నింగ్. సో ఏం జరగబోతోంది అనేది ఒక సస్పెన్స్, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరిగే అవకాశం? ఎస్ అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ యొక్క డిస్పరేట్ పొజిషన్, ఆయన యొక్క ఉపయోగించిన పదజాలం అంటే వర్డ్ చూస్తే బాస్టర్డ్స్ అని, తర్వాత ఫకింగ్ అంటూ ఇలాంటి వర్డింగ్ ఆయన ఉపయోగించడం చూస్తే ఇరాన్ మీద ఆయన ఎంతటి రగిలిపోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ ఇప్పుడు వరకు ఆయన అల్టిమేటమ్స్ ఇచ్చాడు, 48 గంటలు ఒకసారి, వారం రోజులు దాన్ని పొడిగించడం. కానీ ఇప్పుడు ఇచ్చిన అల్టిమేటం మాత్రం తప్పకుండా ఆయన అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్లో ఆయన శనివారం ఇవ్వడం వల్ల ఇప్పుడు మంగళవారం ఆ అటాక్ జరిగే అవకాశం ఉందన్నమాట. అంటే మంగళవారం అంటే ఈరోజు సోమవారం రాత్రే ఆయన అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఇంత టైం ఇస్తే దానికి ముందే అటాక్ చేయడం. ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధంలో అంతకుముందు 12 డే వార్లో ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఈ క్షణం నుంచి ఏ గంటలోనైనా యుఎస్ ఇరాన్ మీద ఒక మృత్యు తాండవం చేసే అవకాశం ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద పదాన్ని ఉపయోగిస్తున్నానంటే యుఎస్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు అక్కడ చూస్తే చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. యుఎస్ తన ట్రూత్ సోషల్లో యుఎస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన ఏంటంటే మీకు హెల్ అంటే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయండి, డీల్ కుదుర్చుకోండి, లేదా నరకం ఉంటుంది అనేది ఆయన చెప్పడం. తర్వాత బ్రిడ్జ్ డే, తర్వాత పవర్ ప్లాంట్ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మీ దాన్ని నాశనం చేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆ స్ట్రాటజీ అంతా ఆయన ట్రూత్ సోషల్లో బయట పెట్టేయడం జరిగింది. దానికి తగ్గట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోహరింపులు చేస్తుంది, ఇటు ఇరాన్ కూడా దానికి సంసిద్ధం అవుతుంది. అంటే ఈ యొక్క 39వ రోజు మనకేంటంటే ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మహాయుద్ధాన్ని మనం చూడబోతున్నాం. చరిత్రలోనే అతిపెద్ద మహాయుద్ధాన్ని చూడబోతున్నాం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో డంకిర్క్ అని, పెరల్ హార్బర్ అనేది, నార్మండీ అనేది, తర్వాత ఈ లెనిన్గ్రాడ్ ముట్టడి, బెర్లిన్ ముట్టడి, ఇలాంటి అటాక్లు మనం చూసాం. అది ఎప్పుడో మన జనరేషన్స్ కాదు, ఒక 80 years బ్యాక్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అధునాతనమైన డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైల్స్, 5th generation ఫైటర్స్, ఈ యొక్క సైబర్ వార్ఫేరు, ఈ మిలిటరీ టెక్నాలజీ, ఏఐ అప్లికేషన్స్, ఇవన్నీ కంబైన్డ్గా ఒక దారుణమైన యుద్ధాన్ని కొన్ని గంటల్లో మనం వీక్షించబోతున్నాం. ఎందుకంటే ద గ్రేట్ యుఎస్ పవర్, నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, యుఎస్ ఈజ్ ద మిలిటరీ సుప్రీం పవర్ అండి. దాని యొక్క మిలిటరీ మైట్ అంతా ఉపయోగించబోతుంది. అంటే తను అన్ని శక్తులు కూడగట్టుకుని, ఎందుకంటే గత 38 రోజులుగా ఇరాన్ పై చేయి ఉంది. ఈ పై చేయి సాధించిన దేశం మీద, ఒక బలహీనమైన దేశం మీద, రెసిస్టెన్స్ ఇస్తున్న దేశం మీద యుఎస్ ఒక మిలిటరీ మైట్ అనేది తన శక్తిని అంతటిని కూడగట్టుకుని ఇరాన్ మీద అటాక్ చేయబోతుంది. మొత్తం 9 కోట్ల మంది ఇరానియన్ ప్రజలు, 16,52,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మీద ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి ఒక సుమారు 1000 యుద్ధ విమానాలు ఉపయోగించే అవకాశం ఉంది. తర్వాత JASSMER అనే ఒక మిసైల్స్ని అక్కడ మోహరిస్తుందండి. ఈ జాయింట్ మనకేంటంటే జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు. ఈ మిసైల్స్ని ప్రపంచంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు అన్నిటి నుంచి తెచ్చి కొన్ని వేల మిసైల్స్ని అక్కడ మోహరిస్తుంది అనమాట. ఈ మిసైలే ఈరోజు ఇరాన్లో మృత్యు తాండవం చేయబోతుంది. ఈ మిసైల్ ఏంటంటే 2,000 కిలోల దాకా, అంటే సుమారు 1,250 కిలోల బరువు ఉంటే అందులో 450 నుంచి 500 కిలోల అంటే 1/2 టన్ను పేలోడ్ ఉంటుంది అనమాట, పేలోడ్ పదార్థం. ఇవేంటంటే క్రూయిజ్ మిసైల్స్. మన ఇండియా ఆల్మోస్ట్ బ్రహ్మోస్ మిసైల్ లాంటివి అనమాట. ఇది F-16, F-18 హార్నెట్, F-35, F-22 రాప్టర్, అదేవిధంగా C-17, B-1, B-2, తర్వాత B-52 స్ట్రాటోఫోర్టిస్, ఇలా అన్ని యుద్ధ విమానాలు, బాంబర్ల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు, నేవల్ అసెట్స్ నుంచి ప్రయోగించవచ్చు అనమాట. ఇలాంటివి అమెరికా ఎయిర్ బేసుల్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఎయిర్ బేసులు అన్నిటి నుంచి తెలిసి ఈ JASSMER అనే క్రూయిజ్ మిసైల్స్ని అక్కడ వేల కొద్దీ మోహరిస్తున్నారు.
వీటితోనే ఇరాన్లో విధ్వంస రచనకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న అన్ని బ్రిడ్జిలు అంటే ఏంటి ఈ మృత్యు కుహారం, ఏ మృత్యు తాండవం, ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు హెల్ అనేది నరకం అంటే ఏం చూపిస్తుందో మనం చూసుకోవచ్చు. మిమ్మల్ని అల్లాయే రక్షించాలి, ఎవ్వరూ రక్షించలేదు, సర్వనాశనం అంటే ఏంటో చూపిస్తాను, మీ ఇరాన్కి డీల్ లేదు, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయలేదు కాబట్టి అన్నట్టు చెప్పింది అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నట్టు ట్రంప్ అంటే ఇది తప్పకుండా జరిగే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయండి. ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా మిలిటరీ అసెట్స్ మీద, తర్వాత సివిలియన్ ఇన్ఫ్రా మీద పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ టెహరాన్, ఆల్ సిటీస్లో టెహరాను, కోము, మెహబాదు, బుషేహారు, కరాజు, బందర్ అబ్బాసు, తబ్రీజు, ఇస్ఫహాన్, యాజ్దో, కెర్మాన్ షా ఇలాంటి 2 డజన్ల కొద్ది ఇరానియన్ సిటీస్ మీద అమెరికా అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే ఇరానియన్ ప్రజలను కూడా ఇది ఒత్తిడి తేవడానికి జరిగే ఒక అటాక్, భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి అన్నమాట ఈ అటాక్ చేయబోతున్నారు. ఈ యొక్క JSSMER మిసైల్ అనేది ఒక మృత్యువుల్ని క్రియేట్ చేస్తారన్నమాట. అది ఎక్కడ తగిలితే అక్కడ మొత్తం అన్ని బ్రిడ్జిల్ని, ఇరాన్లో ఉన్న ఆల్ బ్రిడ్జెస్ని, తర్వాత పవర్ ప్లాంట్స్ని ఇది నాశనం చేసే అవకాశాలు ఉంది. న్యూక్లియర్ రియాక్టర్స్ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ పైప్ లైన్, ఆయిల్ వెల్స్ను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు సివిలియన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ని, యూనివర్సిటీస్ని అటాక్ చేయొచ్చు. దీంతో పాటు రోడ్లన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఎక్కువ ప్రాణ నష్టం ఇరాన్లో జరిగే అవకాశం ఉంది. ఆస్తి నష్టమే కాదండి, ప్రాణ నష్టం కూడా ఈసారి ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నమాట. ఇంతటి దారుణంగా చేయొచ్చు. దీంతో పాటు మళ్ళీ IRGC హెడ్ క్వార్టర్లు, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, సీక్రెట్ మిలిటరీ స్టేషన్స్ అని, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టాలేషన్, ప్రభుత్వ వ్యవస్థని ఇది అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఇరాన్లో కొన్ని గంటల్లో మొదలయ్యేది కొన్ని గంటల పాటు మృత్యు తాండవం, ఈ యొక్క ట్రంప్ ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది, మృత్యు తాండవం. కాబట్టి ఇరాన్ విలవిలలాడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు చెప్తా, 5000 సంవత్సరాల పర్షియన్ హిస్టరీలో అతిపెద్ద నష్టాన్ని ఇరాన్ కొన్ని గంటల్లో ఇప్పుడు ట్రంప్ ప్రకారం చూడవచ్చు. ఎందుకంటే US పవర్ ఇస్ ద పవర్ అండి, మిలిటరీ మైట్ అంతటిని కూడగట్టుకుని అటాక్ చేయబోతున్నాడు అనమాట, ప్రపంచానికి చూపించబోతున్నాడు. ఎందుకంటే అమెరికన్స్లో ఇప్పుడు అసంతృప్తి ఉందన్నమాట. చూడండి నేను ఎంత అటాక్ చేస్తున్నానని ఆయన కసి అంతా అక్కడ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేలాది యుద్ధ విమానాలు, అంటే 100-1000 వరకు యుద్ధ విమానాలు పాలు పంచుకునే అవకాశం ఉంది. తర్వాత ఇటు ఇజ్రాయెల్ నుంచి చూస్తే 200 నుంచి 250 యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయొచ్చు. అమెరికా నుంచి F-16 నుంచి F-18, F-35, F-22, B-1 ల్యాన్సరు, B-2 స్పిరిట్, తర్వాత B-52 స్ట్రాటో పోర్టెస్ లాంటి ఆల్ బాంబర్స్ ఇందులో ఉండే అవకాశాలు ఉంది. తర్వాత A-10 ఈ గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇందులో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గెరాడ్ R-4, ఇటు USS అబ్రహం లింకన్, తర్వాత కొన్ని వందలాది షిప్పులన్నీ కూడా, అంటే ఇటు నావికా దళం, తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, ఈ 3 సంయుక్తంగా అతిపెద్ద ఆపరేషన్, తర్వాత సైబర్ వార్ఫేర్ కూడా దీని మీద జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లీడర్లను అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారంగా ఈయన చెప్తున్న మిలిటరీ టార్గెట్లు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అంతటి దారుణమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. మరి ఇరాన్ ఏం చేయబోతుంది దీన్ని ప్రత్యక్షంగా అంటే, ఇరాన్ ఆల్రెడీ అది సంసిద్ధమైంది. మీరు ఇక్కడ మీరు కాదు మేము కలిగిస్తామంటూ అది వేలాది డ్రోన్ని, వేలాది మిసైల్స్ని అది సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎంటైర్ మీరు బ్రిడ్జిల్ని, మా యొక్క పవర్ ప్లాంట్ని అటాక్ చేస్తే గల్ఫ్లో ఉన్న అన్ని బ్రిడ్జెస్ని, తర్వాత అన్ని పవర్ ప్లాంట్, ఇటు సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్, తర్వాత ఇటు ఈ యొక్క ఒమన్ నుంచి ఇటు జోర్డాన్ వరకు, ఇజ్రాయెల్ వరకు, తర్వాత అమెరికా ఎయిర్ బేస్లు 17 ఎయిర్ బేస్లు, అంటే 19 పర్మనెంట్ ఆల్ ఎయిర్ బేసెస్ని నేను అటాక్ చేయబోతున్నాను. కాబట్టి మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం, మీకు అదే విధంగా మీకు నరకం అంటే ఏంటో నేను చూపించబోతున్నాను. అమెరికా దళాలు ఎక్కడున్నా మేము వెతికి ఈ ప్రాంతాల్లో చంపుతామంటూ ఇరాన్ ప్రాక్సీస్, హౌతీసు, హిజ్బుల్లా, ఈ ముజాహిద్దీన్ ఫోర్సెస్, తర్వాత షియా బ్రదర్హుడ్ ఫోర్సెస్ అన్నీ కూడా సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే అమెరికా ఎంతటి దారుణమైన మృత్యు తాండవం చేయబోతుంది, ఇరాన్ కూడా అదే విలయ తాండవం అమెరికా దళాలు, అమెరికా మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాల మీద చేయబోతుంది. అంటే ఏంటి, వచ్చే కొన్ని గంటల్లో మనం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవ చరిత్రలోనే అతి భయంకరమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఇందులో వేలాది సివిలియన్స్ కూడా ఆర్మీతో పాటు మరణించే అవకాశాలు ఉంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వినాశనం జరగబోతుంది. ఈ యొక్క ఆయిల్ అసెట్స్ని, పవర్ ప్లాంట్ని గల్ఫ్ రీజన్లో అటాక్ చేస్తున్నారంటే ప్రపంచం భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు.
ఇది దారుణమైన వినాశనాన్ని మనం కొన్ని గంటల్లో చూస్తున్నాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అటాక్ చేసే పరిస్థితి ఉంది. ఇరాన్ దాన్ని ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఇంకా ఈ అటాక్ ఎట్టి పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్.